కేరళలో భారీ వర్షాలు అనే వార్త వింటేనే భయమేస్తుంది. వైనాడ్ ప్రకృతి విలయం అంతటి భయాన్ని క్రియేట్ చేసింది. కొన్ని రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలు మళ్లీ అలాంటి భయాన్ని పెంచుతున్నాయి. అయితే 10 ఏళ్ల క్రితమే నిపుణులు చెప్పిన సూచనలు పాటించుంటే కేరళలో ఇప్పటి పరిస్థితి తలెత్తేది కాదు. రూమ్ ఫర్ రివర్ అనే భారీ ప్రాజెక్టును అమలు చేస్తుంటే కేరళ ఎంతటి భారీ వరదలనైనా తట్టుకొని నిలబడగలిగేది. ఇంతకీ ఏంటి ఈ రూమ్ ఫర్ రివర్ ప్రాజెక్ట్? ప్రతి ఏడాది వర్షాకాలం వస్తోంది. ప్రతి ఏడాది వరదలు వస్తున్నాయి. కానీ ఈసారి కేరళలో వరదలతో పాటు పాత గాయాలు మళ్లీ తెరపైకొచ్చాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులు జలమయమయ్యాయి. కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. ఇళ్లు, దుకాణాలు, వ్యవసాయ భూములు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వందల కుటుంబాలు సహాయక శిబిరాలకు తరలాల్సొచ్చింది. ఓనం సీజన్ నిల్వ చేసిన సరుకులు కూడా నీటిలో నాశనం కావడంతో వ్యాపారులకు భారీ నష్టం వచ్చింది. ఇప్పుడు సహజ విపత్తు కంటే నివారణ చర్యలు ఎందుకు విఫలమయ్యాయన్న ప్రశ్నే పెద్ద చర్చగా మారింది. ఈ చర్చకు కేంద్ర బిందువుగా మారింది రూమ్ ఫర్ రివర్ ప్రాజెక్ట్. 2018లో కేరళను అతలాకుతలం చేసిన మహావరదల తర్వాత ఐఐటి చెన్నై నిపుణులు ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. డచ్ ప్రభుత్వం ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం అనుసరించిన విధానమే ఈ ప్రాజెక్టుకు స్ఫూర్తి. కుట్నాడ్, పంబాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో నదులకు మరింత విస్తీర్ణం కల్పిస్తే వరద తీవ్రత తగ్గుతుందని ఈ ప్రాజెక్టు సూచిస్తోంది. నదుల సహజ ప్రవాహానికి అడ్డంకులు తొలగించడం, వరద నీరు నిల్వ కాకుండా వేగంగా వెళ్లే మార్గాలు ఏర్పాటు చేయడం దీని లక్ష్యాలు. ఈ ప్రాజెక్టు ఖర్చు సుమారు 4,500 కోట్ల రూపాయలు. 2020లో అప్పటి ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో కేంద్రానికి ప్రతిపాదన వెళ్లింది. అమలు చేస్తామని ప్రకటించారు కూడా. శాసనసభ కమిటీలు సానుకూలంగా స్పందించాయి. నిపుణుల సిఫార్సులు అమలు చేయాలని నివేదికలొచ్చాయి. కానీ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. ఫైళ్లలోనే మిగిలిపోయింది. ఇప్పుడు అదే అంశాన్ని ప్రతిపక్షం ప్రభుత్వంపై ఆయుధంగా మార్చుకుంది. ప్రతిపక్ష నేత పినరయి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ముందస్తు హెచ్చరికలు ఉన్నా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించలేదు అన్నారు. వరద బాధితులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో కూడా నిర్లక్ష్యం జరిగిందని విమర్శించారు. ప్రభుత్వం ప్రాజెక్టు అమలు చేసింటే నేటి పరిస్థితి కొంతవరకైనా మారేదని అంటున్నారు. ఇక వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు కొనసాగిస్తుంది. కేరళలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే నిండిపోయిన నదులు మరోసారి ఉప్పొంగే ప్రమాదం ఉందని అధికారులు చెప్తున్నారు. వరదలు పూర్తిగా ఆపడం ఎవరి వల్ల కాదు. కానీ వాటి నష్టాన్ని తగ్గించడం మాత్రం ముందస్తు ప్రణాళికలతో సాధ్యమే. నిపుణుల హెచ్చరికలు కాగితాలకే పరిమితమైతే మూల్యం ప్రజలే చెల్లించాల్సి వస్తుంది. అభివృద్ధి పేరుతో నదుల సహజ ప్రవాహాన్ని అడ్డుకుంటే ప్రకృతి ఎప్పటికైనా తన దారి తాను వెతుక్కుంటుంది. కేరళలో ఇప్పుడు జరుగుతోంది కూడా అదే. కాగితాలకే పరిమితమైన ప్రాజెక్టులు ప్రజల జీవితాలను రోడ్డున పడేస్తున్నాయి.